కాల్పుల విరమణ ఒప్పందంతో ఇజ్రాయెల్ హమాస్ల పోరు ముగిసి ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం కనిపిస్తోంది. ఈ దశలో గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన మద్దతు ప్రకటించారు. అయితే ఇది పాలస్తీనా ప్రజలను తమ భూభాగంలోకి శాశ్వతంగా దూరం చేసే కుట్ర అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది హమాస్. ట్రంప్ వ్యాఖ్యలపై సౌదీ, జోర్దాన్ సహా పలు దేశాలు కూడా వ్యతిరేకించడంతో తమ ఉద్దేశం ఇది కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది వైట్ హౌస్. గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సర్వత్రా సంచలనం సృష్టించింది. పాలస్తీనా వాసులను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలించేస్తామని బాంబు పేల్చారు. యుద్ధ కల్లోలిత గాజా స్ట్రిప్ని తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శ్వేత సౌధంలో ట్రంప్తో భేటీ అయ్యారు. గాజాలో ఉన్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనా వాసులంతా పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడితే అమెరికా బాధ్యత తీసుకుని దాన్ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన ప్రమాదకరమైన బాంబులను, ఆయుధాలను నిర్వీర్యం చేస్తామన్నారు. దాడులతో నామరూపాలు లేకుండా ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తామని, ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు లభించేలా చూడొచ్చన్నారు ట్రంప్. పునర్నిర్మాణం తర్వాత పాలస్తీనా వాసులతో పాటు యావత్ ప్రపంచ ప్రజలకు దానిని ఇస్తామని, అక్కడ అంతులేని అవకాశాలున్నాయని చెప్పారు. గాజాకు అమెరికా సైన్యాన్ని పంపిస్తారా అని ప్రశ్నిస్తే ఏది అవసరమైతే అది చేస్తాం, నేను కూడా వ్యక్తిగతంగా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తా అని ట్రంప్ బదులిచ్చారు. గాజాను శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటారా అని అడిగినప్పుడు దీర్ఘకాలం పాటు యాజమాన్య హక్కుల్ని తీసుకుంటామని, అది పశ్చిమాసియా మొత్తానికి స్థిరత్వం తీసుకొస్తుందని వివరించారు ట్రంప్. గాజాను స్వాధీనం చేసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన వెంటనే హమాస్ ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని హమాస్కు చెందిన ఓ సీనియర్ అధికారి సమీ అబూ జుహ్రీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలు సృష్టించడానికే ట్రంప్ ఈ ప్రకటన చేశారని, దీనిని తమ ప్రజలు ఆమోదించబోరని తెలిపారు. వారి భూమి నుంచి వారిని తరలించడమే కాకుండా ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉంది అని సమీ అబూ జుహ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ చేసిన గాజా స్వాధీన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలు సమస్యను మరింత జటిలం చేసే విధంగా ఉన్నాయంటూ రష్యా, చైనా, ఫ్రాన్స్ సహా ప్రపంచ దేశాలు ఖండించాయి. యుద్ధ సమస్యకు పరిష్కారం అది కాదని తేల్చి చెప్పాయి. ఇలా ఖండించిన వాటిలో అమెరికా మిత్రదేశాలు ఉండటం విశేషం. ఇజ్రాయెల్తో శాంతి చర్చల విషయంలో అమెరికాకు మిత్రపక్షాలుగా ఉన్న ఈజిప్ట్, జోర్డాన్ సహా అరబ్ దేశాలన్నీ ట్రంప్ ప్రణాళికను తప్పుబడుతున్నాయి. పాలస్తీనా శరణార్థుల్ని తాము మరింతగా తీసుకోవాలన్న సూచనను విమర్శిస్తున్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ట్రంప్ మాటలకు అర్థాన్ని విడమర్చి చెప్పింది శ్వేతభవనం. గాజావాసులను తాత్కాలికంగా మాత్రమే ఇతర ప్రాంతాలకు మారుస్తామని ఆయన చెప్పారని తెలిపింది. ట్రంప్ దీనిని చాలా స్పష్టంగా చెప్పారు. పాలస్తీనా శరణార్థులకు ఈ ప్రాంతంలో మా మిత్రదేశాలైన ఈజిప్ట్, జోర్డాన్లు ఆశ్రయం ఇస్తాయని ఆశిస్తున్నాను. అప్పుడే వారి ఇళ్లను మేం పునర్నిర్మించగలం. ఈ విషయంలో ఇప్పటికే అధ్యక్షుడు ఓ స్పష్టతనిచ్చారు. వారిని తాత్కాలికంగా మాత్రమే గాజా నుంచి బయటికి తరలిస్తారు. ఆ ప్రదేశం మొత్తం శిథిల భవనాలతో నిండిపోయింది. మొత్తం ఆ ప్రదేశం మనుషులకు నివాసయోగ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని అక్కడే ఉండాలనటం దారుణం. అదే సమయంలో అమెరికా దళాలు అక్కడికి వెళ్లకూడదన్న దానికి ట్రంప్ కట్టుబడి లేరు. గాజా పునర్నిర్మాణంలో అమెరికా భాగం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపింది శ్వేత సౌధం. అయితే ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మద్దతు పలికారు. ఆయన చేసిన ప్రతిపాదనలో తప్పేమీ లేదన్నారు. దీనిపై నెతన్యాహు మాట్లాడుతూ, ఒకవేళ గాజా వాసులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే అలాగే చేయొచ్చు, లేదా అక్కడే ఉండాలని అనుకుంటే ఉండొచ్చు. ఏదేమైనా గాజాను పునర్నిర్మించాలి అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ప్రకటన చరిత్రను మారుస్తుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. హమాస్తో పోరాటం తర్వాత ఇజ్రాయెల్ మరింత బలంగా మారిందన్నారు. చర్చల్లో భాగంగా యుద్ధాన్ని ముగించి తమ దేశంలో శాంతి నెలకొల్పడానికి, ప్రజలకు సురక్షిత భవిష్యత్తును అందించడానికి 3 ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని చెప్పారు. బందీలందరినీ విడుదల చేయటం, హమాస్ సైన్యాన్ని నాశనం చేయటం, ఇజ్రాయెల్కు గాజా ఎప్పటికీ ముప్పు కలిగించకుండా చూసుకోవటం అనేవి ఆ లక్ష్యాలని తెలిపారు. ట్రంప్ తన పరిధిని దాటి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇజ్రాయెల్ తమ లక్ష్యాన్ని చేరుకోవటానికి అవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. With your leadership, Mr. President, and our partnership, I believe that we will forge a brilliant future for our region and bring our great alliance
to even greater heights. Thank you. దాదాపు ఏడాదిన్నర యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడులతో గాజా అతలాకుతలమైంది. పెద్ద ఎత్తున నిర్మాణాలు నేలమట్టం కావడంతో లక్షలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందంతో వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్ట్, జోర్డాన్లో పునరావాసం కల్పించాలన్నారు. ఇప్పటికే జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఫోన్ కాల్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. ధ్వంసమైన భవనాల్ని పునరుద్ధరించి ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఇళ్లు నిర్మించొచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడి వారు శాంతియుతంగా జీవించొచ్చు. ఈ పునరావాసం తాత్కాలిక కాలానికే పరిమితం కావచ్చు లేదా దీర్ఘకాలం కొనసాగొచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, UAE, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. పాలస్తీనా వారు తిరిగి వచ్చేందుకు ఇజ్రాయెల్ ఎప్పటికీ అనుమతించదని అవి భయపడుతున్నాయి. శరణార్థులు భారీగా వచ్చిపడితే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తొచ్చని కూడా అవి ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనాల వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ద్విదేశ పరిష్కారమే మార్గమని అమెరికా దశాబ్దాలుగా చెప్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లక్షల సంఖ్యలో పాలస్తీనా వాసులకు గాజా స్ట్రిప్ నుంచి వేరే చోటకి బలవంతంగానైనా పంపించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేస్తున్న ప్రయత్నం కార్యరూపం దాల్చడం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ట్రంప్ యోచన ఒక జాతిని మొత్తం నిర్మూలించే ప్రయత్నంగా భావిస్తున్నారు. పోరాటానికి ప్రపంచవ్యాప్త విస్తృత మద్దతు లభిస్తున్న తరుణంలో దానిని నీరుగార్చేందుకు ఇదొక ప్రయత్నమని వారు చెప్తున్నారు. శిథిల నగరంలో మట్టిని తినైనా ఇక్కడే బతుకుతాను తప్ప గాజాని వేడేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. గాజాతో కూడిన పాలస్తీనాను ఒక దేశంగా ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకోబోవని సౌదీ అరేబియా పేర్కొంది.